పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ వార్ అంతకంతకు తీవ్రమవుతున్నది. ఖమేనీ టార్గెట్గానే ఇజ్రాయెల్ యుఎస్ మిసైల్స్ అటాక్ జరిపింది. మరోవైపు ఇరాన్ కౌంటర్ స్ట్రైక్తో ఇజ్రాయెల్ అమెరికా ఎయిర్ బేస్లు దద్దరిల్లాయి. కువైట్, ఖతర్, దోహా, అబుదాబి, బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ మిసైల్స్తో దాడులు చేసింది. పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. ఇరాన్తో అణుఒప్పందం ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అనూహ్యంగా దాడికి దిగాయి. టెహ్రాన్ ఉత్తరాన 30 ప్రాంతాల్లో మిసైల్ దాడులు జరిగాయి. దక్షిణ ఇరాన్లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 85 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మొత్తంగా దాడుల్లో 200 మంది మృతి చెందినట్లు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్, ఆ దేశ రక్షణ మంత్రి అమీర్ మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తమ సైనిక చర్యను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ దాడుల్ని ఆపరేషన్ రోరింగ్ లయన్ గా ఆ దేశ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. తమపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా 8 దేశాలపై ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఇరాక్లోని అమెరికా కాన్సులేట్ను ఇరాన్ పేల్చేసింది. డ్రోన్ దాడులతో దుబాయ్ దద్దరిల్లింది. ప్రఖ్యాత పామ్ జుమెరా హోటల్పై డ్రోన్ దాడి జరిగింది. బుర్జ్ ఖలీఫాను అధికారులు ఖాళీ చేయించారు. ఇరాన్, ఇజ్రాయెల్లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతుండటంతో అక్కడి ఇండియన్స్ కు భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్స్ను పాటించాలని సూచించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో 200 మందికి పైగా మృతి చెందారని, 700 మందికి పైగా గాయపడ్డట్టు వార్తలొచ్చాయి. ఖమేనీనే చంపాలని, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీనే టార్గెట్గా ఈ దాడులు జరిపామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే దీన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. తమపై జరిగిన దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా పెద్ద ఎత్తున మిసైల్ దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, కువైట్, సౌదీ, ఇరాక్, ఖతర్, జోర్డాన్, యుఏఈ దేశాలలో 14 యుఎస్ స్థావరాలపై దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ దేశ పౌరుల్ని అప్రమత్తం చేసింది. ఎమర్జెన్సీ విధించింది. ఇరాన్ క్షిపణులు విరుచుకుపడడంతో పలు నగరాల్లో రోజంతా సైరన్లు మోగాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. గల్ఫ్ అమెరికా మిత్రదేశాల్లోని పలు స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్కడి అధికారులు మూసివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. మరోవైపు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ సజీవంగానే ఉన్నారని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.